ఎలా అనిపించింది హరిహర వీరమల్లు ట్రైలర్? ట్రైలర్ కదా, ట్రైలరే చెప్పన్నా. ట్రైలర్ చాలా బాగుంది. అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎలా అయితే వెయిట్ చేస్తున్నారు నేను అలానే చేస్తున్నా. చాలా సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సో వెయిటింగ్, ఆ స్టైల్ అదంతా అంటే ఆ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ అనేది భారీగా ఉంది. తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్ గారు. సో ఓవరాల్ గా ఏంటంటే సినిమా కొంచెం బేబస్తమైన హిట్ అవుతుందని మాత్రం అనిపిస్తుంది. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేసి, డైరెక్టర్ మారిపోయాడు క్రిష్ అనేసి, మీరేమంటారు? డైరెక్టర్ మారిపోయాడు అంటే ఇప్పటి వరకు అంటే ప్రతి ఇప్పుడు వస్తుంది తెలుగు సినిమాకి అందరికి ఒకటే డైరెక్టర్ ఏంటి, రకరకాల డైరెక్టర్లు వస్తారు. అప్పుడు ఔరంగజేబ్ ఉన్నాడు మరి, లేకపోతే ఇప్పుడు అమరీష్ పురి తేవాలా? అప్పుడు ఔరంగజేబ్ ఉన్నాడు కాబట్టి ఆయన మీద రాయాలి సార్. జరిగింది కదా కాంట్రవర్సీ కాదు, జరిగింది కదా. ఇప్పుడు నాకెవరు రివ్యూస్ అడుగుతున్నారు? నువ్వు అడుగుతున్నావు. నాకు ఎవరైనా బయటకు వెళ్తే నేనేం చెప్పాలి? నువ్వు అడిగావనే చెప్తాను కానీ వచ్చి మోడీ గారు అడిగారని నేను చెప్పను కదా. సో ఇది కూడా అంతే. ట్రైలర్ లో పవన్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయి? అదిరిపోయింది అసలు. లుక్స్ అయితే బేబస్తంగా ఉన్నాయి, చాలా బాగుంది. మళ్ళీ ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఓవరాల్ గా చెప్పాలంటే చాలా వరకు రికార్డు బ్రేక్ అబ్బా. మళ్ళీ నువ్వు పుష్పాన్ని ఎందుకు మధ్యలో తీసుకొచ్చావు? చెప్తున్నా పవన్ కళ్యాణ్ నువ్వు అడుగు క్వశ్చన్స్ నువ్వే అడుగు. ఇదే హరిహర వీరమల్లు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, ఎలా ఉంది? పవన్ అన్న లుక్స్ ఎలా ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసినా ఆయన సమాధానం పొలిటికల్గా ఎలా చెప్తాడో సినిమాల పరంగా అలాగే చెప్తాడు. ఆయన సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా బేబస్తం అనేది ఎలాగో ఉంటుంది, కలెక్షన్స్ ఎలాగో ఉంటాయి. ఆ సునామీని ఎవరో ఆపలేరు. ఇప్పుడు వచ్చిన పిల్ల బచ్చాలు ఎగడుతున్నారు కదా చాలా మంది ఫ్యాన్స్. నువ్వే అన్నావు కదా పిల్ల బచ్చాలని, అందులో ఆన్సర్ ఉంది. మళ్ళీ దానికి ఫైనల్ గా USA లో బుకింగ్ ఓపెన్ అయింది. అసలు 100K కూడా లేదని బాగా ట్రోల్ నడుస్తుంది సోషల్ మీడియా. అవునవును. ఏమంటారు అయితే మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఇచ్చేయమంటారా, లేకపోతే ఆ సినిమాలు ఆపేమని చెప్తారా? ఇలా మోగినోళ్ళు ఇండస్ట్రీలో చిరంజీవి గారి మీద అలాగే మురిగారు, పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే మురిగారు, మెగా ఫ్యామిలీ మీద అలాగే మురుగుతుంటారు. కానీ అవి మొరగడానికి రీజన్ అంటే అవి అలాగే మొరగాలి. ఎందుకంటే కుక్కలు అవి అలాగే మురుగుతాయి. అవి మురిగాయి కదా అంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయి కదా. సో దాన్ని మనం పట్టించుకోకూడదు. ఎంత అంత మురిగినా మెగా ఫ్యామిలీని టచ్ చేసే వాళ్ళు రాలేదప్ప. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చూసుకోండి. ఎందుకు వచ్చింది దాని గొడవ? ఏంటి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదు, మెగా ఫ్యామిలీ కాకపోవడమే అండి. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తిరుగుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారిని. సెన్స్ లేకపోవడం, బేసికల్గా వాళ్ళకి సెన్స్ లేకపోవడం. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ, అరే నేను లాస్ట్ టైం కూడా చెప్పేది రీచ్ అవుతుందో లేదో. మెగా ఫ్యామిలీ వేరు, కొనిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, పంజాబ్ ఫ్యామిలీ వేరు. మెగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు కూటమి ఎలాగో అదొక కూటమి. చిరంజీవి గారి కింద ఉన్న ఒక రుక్సం కింద ఉన్న వీళ్ళందరూ మెగా ఫ్యామిలీ కింద వస్తారు. అది చిరంజీవి గారి యొక్క చెట్టు కింద ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఏర్లు. ఈ ఏరు సపరేట్గా వెళ్ళిపోయి ఒక మొక్క తీసి ఎక్కడో తీసామా లేకపోతే ఇంకోటి తీసామా అంటే అల్లు అర్జున్ కొనిదెల ఫ్యామిలీ కాదు, అల్లు అర్జున్ పంజాబ్ ఫ్యామిలీ కాదు, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ. ఈ క్లారిటీ లేకపోయి పిల్లబచ్చాగలకి అది అర్థం కావట్లేదు. సినిమా పరంగా రికార్డు ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఉందా, అల్లు ఫ్యామిలీలో ఉందా? పుష్ప రికార్డ్స్ 2000 కోట్ల కలెక్షన్ అల్లు ఫ్యామిలీలో ఉందా, మెగా ఫ్యామిలీలో ఉందా? అల్లు అర్జున్ పుష్ప కింద ఉంది. అది ఏంటంటే వాళ్ళు సపరేట్ అయ్యారని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తే అరే మేము సపరేట్ అయిపోయామని వాళ్ళిద్దరు, అంటే అరవింద్ గారు వచ్చినా లేకపోతే బన్నీ గారు వచ్చినా వీళ్ళిద్దరూ మాకు మెగా ఫ్యామిలీకి సంబంధం లేదు, మేము సపరేటు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే జనాలకి ఆడియన్స్కి అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వాళ్ళు అసలు క్లారిటీ ఇవ్వలేదు, ఇంతవరకు చెప్పనే లేదు. వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు. ప్రభాస్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్, మన మహేష్ బాబు ఫ్యాన్స్ ఏమో మెగా ఫ్యామిలీలో ఉంది పుష్ప రికార్డు 2000 కోట్లు అనేసి అనుకుంటున్నారు. అవును. బట్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో ఇది మా రికార్డ్ రాబాయి, దీన్ని దింగు కొట్టండి అని పవన్ అన్న ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దాన్ని మీరేమంటారు సార్? నువ్వు ఇప్పుడు బూత్ అడిగావు, ఈ బూతుల కోసమే మనం నేను క్లాసులు పీకా, మళ్ళీ నా దగ్గరకు వచ్చే నువ్వు బూతులు అడుగు. చెప్పండి సార్ రికార్డు ఎలా, దానికి క్లారిఫికేషన్ ఏం చెప్తానంటే ఇక్కడ విడిపోయామనే స్టేట్మెంట్ అంటే ఇక్కడ చాలా మంది విడాకులు తీసుకున్నప్పుడు కూడా మేము విడాకులు తీసుకుని మన స్టేట్మెంట్ ఇచ్చారనుకో మనకు క్లారిటీ వస్తుంది. వాళ్ళు విడిపోయారు రా బాబా. కలిసి ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే అది మొదటి నుంచి ఇప్పటి వరకు ఆదరించింది మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ మేనల్లుడు, మెగాస్టార్ తమ్ముడు, మెగాస్టార్ కొడుకు, ఇదే విధంగానే ఆదరించారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే లాస్ట్ టైం ప్రతిసారి